ఎవరైనా ఒకరు ఆగండి ఒకసారి ఆపండి. ఎవరైనా ఒకరు హ్యాండ్ వాషింగ్ ఎలా చేస్తారో చూపించండి. తన్మేశ్వరి స్టాండ్ అప్. చెప్పాలి రోజు నువ్వు ఎంత నీట్గా హ్యాండ్ వాష్ చేస్తావు చెప్పు. ఫింగర్స్ మధ్యలో నుంచి పెట్టి పైనుంచి. ఓకే అలా తిరిగాము ఒకసారి. ఇట్రా. ఓకే అక్క ఎలా చేస్తుంది చూస్తున్నారు కదా. అంతేనా? అదొకటేనా మీకు తెలిసింది? అంటే ఎలా కడుగుతున్నారు మీరు? ఎప్పుడెప్పుడు హ్యాండ్ వాషింగ్ చేసుకుంటారు చెప్పండి. ఫోన్ చేసినప్పుడు, టిఫిన్ చేసినప్పుడు, అంటే టిఫిన్ చేసిన తర్వాత అంతే. ఇంకెప్పుడు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు క్లీన్ చేసుకోరు. వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కట్టుకుంటారు. ఇంకా సరే హ్యాండ్ వాష్ ఎప్పుడెప్పుడు చేయాలో ఒకసారి తెలుసుకుందాం. ఇప్పుడు ఏంటంటే మన చేతులు అంటే మీరు ఎప్పుడు ఏదైనా ముట్టుకున్న ప్రతిసారి మీ చేతులు మట్టిగా అనిపిస్తున్నాయి అని అనుకున్న ప్రతిసారి ఏం చేయాలి? హ్యాండ్ వాష్ చేయాలి. ఓకే, తినక ముందు హ్యాండ్ వాష్ చేయాలి, తిన్న తర్వాత హ్యాండ్ వాష్ చేయాలి, తర్వాత వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత చేయాలి. ఇంకా ఇంకెప్పుడు చేయొచ్చు? ఇంకెప్పుడు చేయొచ్చు? స్నాక్స్ అయిపోయిన తర్వాత కాదు, ఆల్రెడీ చెప్పాం కాబట్టి. ఆడుకున్నప్పుడు లేదంటే ఎవరినైనా మనం టచ్ చేసినప్పుడు కూడా మన చెయ్యికి వాళ్ళ బట్టల నుండి కానీ దేని నుంచి అయినా, ఇప్పుడు దీన్ని పట్టుకున్నా ఈ సర్ఫేస్ నుంచి ఏదైనా మట్టి ఉండొచ్చు. కాబట్టి ఏం చేయాలంటే మనం హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఎప్పుడెప్పుడు అనుకున్నా ఫస్ట్ మన హ్యాండ్స్ ఎప్పుడైతే అన్క్లీన్గా ఉన్నాయని తెలుస్తుందో మనకి, అప్పుడు ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. తర్వాత తినడానికి ముందు, లేకపోతే ఏదైనా తినడానికి ముందు, తిన్న తర్వాత. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ ఏంటంటే వాష్రూమ్కి క్లినిక్ వెళ్ళినప్పుడు జస్ట్ మనం ఇలా సర్ఫేస్ని టచ్ చేసినా కానీ మనం క్లీన్ చేయాలి. ఓన్లీ ఫోటో. ఓకేనా? అర్థమైందా? ఓకే, అక్క హ్యాండ్ వాషింగ్ చెప్పింది. అయితే దీంట్లో కొన్ని మనం అంటే ఇలా అనేసుకుంటే పోతాయంటారా? ఒక కొన్ని 3-4-5 పాయింట్స్ కొన్ని చిన్నగా నేర్చుకున్నాం. మీ ఇక్కడ హ్యాండ్ వాషింగ్ ట్యాప్ ఉందా? బ్యాక్ సైడ్ ఉంటాయి. బ్యాక్ సైడ్ ఉంది. సోప్తో వాష్ చేసుకుంటారా, లేకపోతే మామూలుగా వెళ్ళి నీళ్ళు ఇలా పెట్టేసుకుని చేసేసుకుంటారా? హ్యాండ్ వాష్ అనేది ఇప్పుడు మీరు మామూలుగా హ్యాండ్ వాష్ చేసుకుంటే 90% జర్మ్స్ అనేది పోవు. ఒకవేళ మనం హ్యాండ్ వాష్ చేసుకున్నా కానీ నియర్లీ 10% ఆఫ్ జర్మ్స్ అనేవి మన చేతులకు ఉంటాయి. డెటాల్, లైఫ్ బాయ్ హ్యాండ్ వాష్ చూపిస్తూ ఉంటారు కదా టీవీలో. చూస్తున్నారా అందరూ? చూస్తున్నారు. ఓకే, సో మనం ఎందుకు సోప్ యూజ్ చేయాలంటే మన చేతుకున్న మలినం లేకపోతే వేస్ట్ అనేది ఏదైనా అంటుకున్నప్పుడు ఉత్తినే నీటితో కడిగితే పోదు. కాబట్టి అది మళ్ళీ మనం నోట్లో పెట్టుకున్నా ఎక్కడ పెట్టినా కానీ మనకి డయేరియా లేకపోతే లూజ్ మోషన్స్ అని అంటారు కదా, వాంతులు, విరోచనాలు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు సోప్ తోటే హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఓకే, సోప్ తోటి ఎలా చేసుకుంటాం? ఫస్ట్ లిక్విడ్ వేసుకుంటాం. ఓకే, ముందు హ్యాండ్స్ వెట్ చేసుకుంటాం, సోప్ వేసుకున్నాం. సోప్ వేసుకున్న తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు ఎలాగా? అందులో స్టెప్స్ ఉన్నాయి, కడుక్కోవాలి కాబట్టి స్టెప్స్ ఉన్నాయి. ఎలాగా? ఫస్ట్ ఏం చేస్తాం? ఓకే, ఇలా మనం స్ప్రెడ్ చేసుకున్నాం. ఇది ఫస్ట్ స్టెప్, అంటే మనం పామ్ టు పామ్ చేస్తాం. ఓకే, తర్వాత ఏం చేస్తాం అంటే ఫింగర్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇలా కడిగేసుకుంటే అది పూర్తిగా పోవు. కాబట్టి ఇక్కడ గోర్లు ఉన్నాయి, అందరికి ఇలా చూపించండి. నెయిల్స్ ఎవరు పెద్దగా ఉన్నాయో వాళ్ళు గిఫ్ట్ ఇద్దాం. ఇప్పుడు ఉన్నాయా నెయిల్స్? అందరికి ఇలా తిప్పి చూపించండి ఈసారి. అందరు వెరీ గుడ్డా? ఎవరికైనా ఉన్నాయా? ఉన్నాయా? అక్కడ ఉన్నాయా? సరే, నెయిల్స్లో కూడా మట్టి ఉంటుంది కాబట్టి ఏం చేయాలంటే ఈ ఫింగర్ టిప్స్ ఉన్నాయి కదా, ఫింగర్ టిప్స్. ఓకే, ఈ ఫింగర్ టిప్స్ అంతా తీసుకొచ్చి ఇలా చూడండి, ఇలా వాష్ చేయాలి. ఎందుకు వాష్ చేస్తాం? ఈ టిప్స్లో ఉన్న మట్టి కూడా పోవడానికి, అంటే ఈ మొదల్లో ఉన్న మట్టి కూడా పోవడానికి ఫింగర్ టిప్స్ తోటి ఇలా క్లీన్ చేస్తాం. ఈ 4 ఫింగర్స్ అయిపోయినాయి. మరి దీని సంగతి ఏంటి? ఏం చేయాలి? ఎస్, ఇలా. ఓకే, అంటే ఇది ఇలా అంటే పోదు కాబట్టి దాన్ని మనం కొంచెం స్ట్రెస్ చేసి ఇలా చేయాలి. ఓకే, ఈ ఫింగర్ ఇది అయిపోయింది. నెక్స్ట్
ఈ హ్యాండ్ తీసుకుంటాం, లెఫ్ట్ హ్యాండ్ తీసుకుంటాం. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే ఫింగర్స్ అంతటిని క్లీన్ చేస్తాం, థంబ్ రొటేట్ చేస్తాం. ఇందాక మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఇంటర్లాకింగ్. ఓకే, అంటే ఇలా ఎలా అంటే పోదు. ఓకే, లోపల నుంచి సోప్ పోవాలి లేకపోతే మెల్లలు పోవాలంటే ఇలా పెట్టాలి. ఓకే, కొంచెం స్ట్రెస్ చేసి లోపలకంతా కడగాలి. కడిగిన తర్వాత మళ్ళీ ఈ పైన ఓకే ఇలా క్లీన్ చేసుకుని అప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే మనం ట్యాప్ దగ్గర మన హ్యాండ్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు అంతా వాటర్ సోప్ అంతా పోయింది. వాటర్ పోయిన తర్వాత పక్కన వాళ్ళకి కానీ మన డ్రెస్ కానీ తుడుచుకుంటాం కదా, తుడుచుకోరు ఎవరు? అందరి దగ్గర టవల్కా నాప్కిన్కా ఎలా తుడుస్తారు? నాప్కిన్ ఉంది. లేదంటే ఒకవేళ అందరికీ నాప్కిన్స్ ఉన్నాయా? ఒకవేళ లేని వాళ్ళు ఏం చేస్తారు? పక్కన బట్టలు తుడుచుకుంటారు. అప్పుడు ఏం చేయాలంటే పక్కన వాళ్ళ బట్టలకు కానీ మన బట్టలకు కానీ తొడవకుండా కొంచెం ఆరేంత వరకు మనం కొంచెం వాటర్ పోనిచ్చి అది ఆరిపోయిన తర్వాత వదిలేయచ్చు. అంతేగాని మళ్ళీ బట్టలు రాసుకోవడం వల్ల మళ్ళీ చేతులు కంటామినేట్ అవుతాయి. ఓకే, సో క్లీన్గా ఉండాలంటే మన బట్టలు రాయకూడదు, పక్కన బట్టలకి రాసుకోకుండా చక్కగా నీట్గా పెట్టుకోవాలి. ఓకే, అర్థమైందా?